మొన్న 20వ తారీఖున ఢిల్లీ సీఎం రేఖా గుప్తాని తన అధికార నివాసంలో కొట్టినటువంటి సకారియా రాకేష్ భాయ్ కిమ్జీ భాయ్ ఎవడైతే ఉన్నాడో కేవలం కొట్టడం కాదు వాడి ప్లాన్, ఆవిడ మీద దాడి చేయడము కూడా కాదు వాడి ప్లాన్, చంపడమే వాడి ప్లాన్. అసలు దీని వెనక అసలైనటువంటి సూత్రధారి తహసీన్ సయ్యద్. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. రేఖా గుప్తాని చంపి దేశంలో అల్లకొల్లోలం సృష్టించాలనుకున్నారు. ఎలాగో కుక్కల గురించి హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి వీడికి కొంచెం ఏదో కుక్కల మీద చిన్న ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమని ఆసరాగా చేసుకుని జంతు ప్రేమికుడిగా, అంటే నువ్వు చంపిన తర్వాత ఎందుకు చంపావంటే కుక్కల్ని తరలిస్తున్నారు, నేను జంతు ప్రేమికుడిని, నాకు ఆ కుక్కల్ని తరలించడం అనేది నచ్చలేదు, అందుకే చంపేశాను అని మీడియాతో చెప్పాలని ప్లాన్ చేశారు. జనాలు కూడా నమ్మేటట్లుగానే ఉంది ఇది. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఈ సెలబ్రిటీలందరూ కలిసి కుక్కలకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే నేను చాలా కుక్కలు పెంచాను, కుక్కలంటే నాకు చాలా ఇష్టం, అది కూడా వీధి కుక్కలు పెంచాను. అంటే బయట కుక్కలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక కాదు, వీధి కుక్కలే పెంచుకోవాలి మనం. అలాంటిది నాకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన దేశంలో కుక్కలు విపరీతంగా ఎక్కువైపోయాయి, చిన్న పిల్లలు కూడా చంపేస్తున్నాయి. సరే, దాని గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అందరూ కూడా వ్యతిరేకం చేశారు. ఎవరు? సెలబ్రిటీలు అందరూ కూడా. ఎందుకంటే సెలబ్రిటీలు కార్లు దగ్గర వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, వీధి కుక్కల వల్ల వచ్చేటటువంటి సమస్యలు వాళ్ళకి తెలియదు. అయినా సరే ప్రేమికులు కదా, వాళ్ళు ఏవో లెటర్లు రాయడం లేదంటే అబ్జెక్షన్ చేయడం ఏదో చేశారు, పక్కన పెట్టండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీఎం రేఖా గుప్తాని హత్య చేస్తే బయటకు వచ్చి కుక్కలకి ఇలాంటి తీర్పు చెప్పడం వల్లే నేను చంపేశానని చెప్తే అందరూ నమ్ముతారు. శిక్ష కూడా తక్కువ పడవచ్చు, ఎక్కువ పడవచ్చు, పక్కన పెట్టండి. కానీ దీనివల్ల బీజేపీకి విపరీతంగా నష్టం ఉంటుంది, అల్లుకొల్లాలం సృష్టిస్తారు. ఒక సీఎంని కాపాడుకోలేకపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ కేవలం రాజకీయాలు చేయడానికే తప్ప ఒక మహిళా సీఎంని కాపాడుకోలేకపోయింది అని ఇలా మొత్తానికి దేశంలో ఒక అల్లుకల్లోలం సృష్టించడానికి జరిగినటువంటి ఇది ఒక పెద్ద ప్లాన్ జరిగింది. అయితే అక్కడ సెక్యూరిటీ చూసి ఆ కత్తిని బయటే పడేశాడు. సకారియా రాకేష్ భాయ్ కిమ్జీ భాయ్ బయటే పడేశాడు ఆ కత్తిని. ఆ విషయాలు ఇప్పుడు పోలీసులకైతే ఈ విచారించే క్రమంలో చెప్పాడు. మొత్తం ఆ తహసీన్ సయ్యద్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. అందుకే ఆవిడ అన్నది, ఇది నాపై జరిగిన దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడి, కానీ వాళ్ళు నన్ను కొట్టాలనుకోలేదు, ఏదో సంథింగ్ చేయాలనుకుంటున్నారు నన్ను. అతని కోపం ఆవేశం కేవలం నన్ను కొట్టడానికే కాదు అన్న విధంగా కూడా ఆ రోజు రేఖా గుప్తా గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇంకా దీని గురించి పూర్తి నిజాలు ఇంకా కొన్ని వస్తాయి బయటికి.